భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి సీన్ కట్ చేస్తే భర్త ఏం చేశాడంటే, తాజాగా అలాంటి ఘటన హర్యానాలో జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆమె భర్త సజీవంగా సమాధి చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. హర్యానాలోని చక్రి దాద్రిలో ఈ ఘటన జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్ను ఓ వ్యక్తి 7 అడుగుల గొయ్యలో సజీవంగా పాతిపెట్టాడు. బాధితుడు జగదీష్ రోహిత్ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయన్ని కిడ్నాప్ చేసిన నిందితుడు 7 అడుగుల గొయ్య తీసి అందులో అతన్ని సజీవంగా పాతిపెట్టాడు. 3 నెలల తర్వాత మార్చి 24న జగదీష్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోలీసుల కథనం ప్రకారం డిసెంబర్ 24న యోగా టీచర్ జగదీప్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయన్ని కిడ్నాప్ చేశాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయన్ని సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే గ్యాస్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు అప్పుడు ఆయన టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పరిస్థితి కాస్త సీరియస్ తాజాగా తెలుస్తుంది. ఎప్పుడు యాక్టివ్గా ఉండే కొడాలి నానికి సడన్ గా ఏమైంది? అర్జెంటుగా ఆయన ముంబై ఎందుకు తరలించారు? కొడాలి నాని తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో 5 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. అయితే ఆయనకు గుండెల్లోనూ సమస్య ఉన్నట్లు తేల్చారు వైద్యులు. 3 రక్తనాళాలు బ్లాక్ ఉండడంతో సర్జరీ చేయాలని సూచించారు. గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ మూసుకుపోగా సర్జరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే హార్ట్ సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో 3 డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్లారు. దాంతో అత్యవసరంగా క్రిటికల్ సర్జరీ ద్వారా కొడాలి నాని హార్ట్కి స్టంట్స్ వేయడం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయనున్నారు. కొడాలి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇవాళ రేపట్లో ముంబై హాస్పిటల్లో వైద్యులు సర్జరీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల వల్లభనేని వంశీ కేసు విచారణ సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గర కొడాలి నాని చాలా యాక్టివ్గా కనిపించారు. ఆ తర్వాత కొద్ది రోజులుగా గ్యాస్ ట్రబుల్ అంటూ సంబంధిత సమస్యతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీనిపై కొడాలి టీం ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది. గ్యాస్ట్రిక్ సమస్యతోనే బాధపడుతున్నారని, ఆందోళన అవసరం లేదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొడాలి నానికి గుండెకు సంబంధించిన సమస్యలు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ కోసం పిడకల యుద్ధం ఎన్నో ఏళ్ల వింత ఆచారం. ఎక్కడంటే ఇక పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామివారి విభూదిని అంటించుకొని వెళ్లారు. సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ చేసి కాళికాదేవి వీరభద్రస్వామి వివాహానికి ఈ రోజు తెల్లవారుజామున అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరగట్టులో దసరాకి కర్రల సమరం జరిగినట్టుగానే ఉగాదికి కైరుప్పల్లో పిడకల సమరం అంతే స్థాయిలో ఆకట్టుకుంది. ఇదంతా చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. 2 దేవతా మూర్తుల మధ్య ప్రేమను గెలిపించి పెళ్లి చేసేందుకు శ్రీ కాళికామాత, శ్రీ వీరభద్రస్వామి భక్తులు పిడకల సమరం సాగించారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ ప్రకారం ఈ ఆచారాన్ని కొనసాగించారు. పిడకల సమరం అస్సేరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగింది. కర్నూలు జిల్లా అస్సేరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే
పిడకల సమరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా పిడకల సమరం సాగింది. ఈ సమరంలో దాదాపు 40 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డవారు స్వామివార్ల ఆలయానికి వెళ్లి విభూతి రాసుకొని వెళ్లిపోయారు. పిడకల సమరంలో హైలైట్ ఏమిటంటే, సాంప్రదాయ ప్రకారం కారు మంచి నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కాయిరొప్పులకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులు వేరుగా విడిపోయారు. పరస్పరం పిడకల దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపయింది. పిడకల దుమ్ము ఆకాశాన్ని అంటుంది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులుగా ప్రజలు కదిలారు. ఒకసారి ఒక వర్గం వారిది పైచేయి అయితే మరోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సహాయంగా నిలిచారు. కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు కొనసాగింది. ఇక ఈ పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామివారి విభూతిని అంటించుకొని వెళ్లిపోయారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని లలితానగర్కు చెందిన దేవభత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. సోషల్ మీడియాలో మల్లేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీసులకు స్థానిక విఆర్ఓ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ రోజు 1/4/2005 గోల్డ్ రేట్ గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము వచ్చే లపర ఈ రోజు మార్నింగ్ 9,188 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈవినింగ్ 5:30 తర్వాత 9,281గా ఉంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ కి 93 రూపాయలు గోల్డ్ రేటు పెరిగింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 8,416 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ గోల్డ్ రేటు 5:30 తర్వాత 8,510 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్ కి ఈవినింగ్ కి 94 రూపాయలు పెరిగింది. అలాగే మనం ఇప్పుడు సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటాం. ఈ రోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రామ్ వచ్చే లోపల 103 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ వచ్చే లోపల 102 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్ కి ఈవినింగ్ కి 1 రూపాయి తగ్గింది. హాయ్ అండి, బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, రోడ్ నెంబర్ 4, ఫిలిం నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఆర్నమెంట్స్ ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ. ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీలో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, హార్ట్ షేప్ లో ఉన్న ఒక హ్యాంగింగ్ స్టడ్. ఇది టోటల్ గా వచ్చే లోపల మనకి 15 క్యారెట్ డైమండ్ ఉంది. దీంట్లో వచ్చే లోపల 18 క్యారెట్ గోల్డ్ వచ్చే లోపల మనకి 18 గ్రామ్స్ ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉందో. తర్వాత ఈ షైన్ చూడండి. సెంటర్ లో వచ్చే లోపల మనకి ఇక్కడ సాలిటర్ అండి. ఈచ్ 85 సెంట్స్ ఉంది సాలిటర్. మనకి ఇక్కడ IGI సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత కలర్ వచ్చే లోపల ఈ కలర్ ఉంది. సాలిటర్ లో వచ్చే లోపల ఓన్లీ ఫర్ ఈ కలర్ ఉంది. బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీలో మనకి ఎనీ టైం 100% ఎక్స్చేంజ్ ఉంది. తెలంగాణ హైకోర్టులో లక్ష్మీ పార్వతికి షాక్ తగిలింది. బసవతారకం ట్రస్ట్ను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 1995లో రాసిన సప్లిమెంటరీ విల్లు చట్టం ప్రకారం నిరూపించకపోవడం కారణంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంకట సుబ్బయ్య, వై తిరుపతిరావుకు సమ్మన్లు ఇవ్వకుండా వారి వారసులను సాక్షిగా స్వీకరించడం చెల్లదని హైకోర్టు తెలిపింది. వారు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, విల్లుపై సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్లు నోటి మాట ద్వారా తెలుసుకొని ఆయన కుమారుడు జేవి ప్రసాదరావును
సాక్షిగా గుర్తించడం సరికాదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. 1995లో రామారావు రాసినట్లు చెబుతున్న సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవ తారకం ట్రస్ట్ కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని లక్ష్మీ పార్వతి 2009లో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సప్లిమెంటరీ విల్లుతో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రసాదరావును సాక్షిగా గుర్తించాలని లక్ష్మీ పార్వతి కోరారు. తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని, అలాగే రామారావు విల్లు రాసిన విషయం నిజమేనని తన తండ్రి తనకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రసాదరావు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో దిగువ కోర్టు ప్రసాదరావును విచారించేందుకు అంగీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవ తారకం ట్రస్ట్ నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలో హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి జర్మనీ యువతపై అత్యాచారం. మన దేశంలో మహిళలకు భద్రత లేదా? విదేశీ మహిళలు దాడులు ఎదుర్కోవాల్సిందేనా? మొన్న కర్ణాటక గంగావతిలో జరిగిన దారుణమే ఇవాళ హైదరాబాద్ శివారులో జరిగింది. హైదరాబాద్లో జర్మనీ యువతపై అత్యాచార ఘటన దర్యాప్తు జరుగుతుంది. ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నారు ముగ్గురు యువకులు. మీర్పేట దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర సదరు యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పహడి షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది ఆ జర్మనీ యువతి. ముగ్గురు యువకులు తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. మీర్పేట దగ్గర లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కారు ఎక్కించుకున్నట్లు ఆమె కంప్లైంట్ లో వివరించింది. ఆ తర్వాత పహడి షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడి పాల్పడ్డారు యువకులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసును మరింత సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. మొనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్. వెలుగులోకి సంచలన విషయాలు. కుంభమేళలో పూసలు అమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ళు సుందరి మొనాలిసా బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. మొనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను రేప్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మొనాలిసాను హీరోయిన్ చేస్తానని డైరెక్టర్ జైలు పాలయ్యాడు. రేప్ కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొనాలిసాతో పాటు సనోజ్ మిశ్రా కూడా చాలా పాపులర్ అయ్యారు. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించగా కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మనోజ్ మిశ్రా 28 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తానని లోబర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. సినిమా ఆఫర్ చూపించి ముంబైలో ఆమెతో సహజీవనం చేసినట్టు తెలుస్తుంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 3 సార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు కేసు చేశామని పోలీసులు వెల్లడించారు. మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం కలిగించడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతి గర్భస్రావాలకు సంబంధించిన వైద్య ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఈ దెబ్బతో మొనాలిసా ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు నెటిజన్లు. సినిమా పేరుతో ఆశలు రేకెత్తించి ఇప్పుడు మధ్యలోనే ఆమె వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది. అతడిని కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను సనోజ్తో ఉండడం, ఇద్దరి మధ్య గొడవలు పడటం నిజమే అని
కానీ ఎప్పుడు ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని వీడియోలో వివరించింది.